నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కొందరికి రాను మైండ్ పూర్తిగా దొబ్బుతుంది, బలుపు బాగా ఎక్కువైతుంది. ఇది హిందూ బంధువులందరి మాట. ఎందుకంటున్నానో ఫస్ట్ ఒక వీడియో చూద్దాం, తర్వాత మాట్లాడతా. Those kids, today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah, but is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry, let them eat, we can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, Lucky. Rama calls Lakshmana Lucky. Hey, Lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanaka, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from north. Yeah, I am Ravana from south. Nice meeting you. ఎక్కడి పురాణాలు, ఎక్కడి బీఫ్ ఫెస్టివల్, ఎక్కడి బీఫ్. ఇది బల్బు కాకపోతే ఏమంటారు? అసలు భారతదేశంలో మతం, దాని చుట్టూ ఉండే భావోద్వేగాలు ఎంత సున్నితమైనవనేది మనందరికీ తెలుసు. మామూలుగానే ప్రకాష్ రాజ్ అంటేనే కాంట్రవర్సీ నటుడు, కాంట్రవర్సీకి పేరు. ఆ పైన ఇన్ని హెచ్చులు. ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎంతమంది చెప్పినా కూడా ప్రకాష్ రాజ్ తీరు మాత్రం అస్సలు మారతలేదు. మన పురాణాలు అంటే ఎంత చిన్న చూపు అంటే, మనం పవిత్రంగా చూసే రామాయణాన్ని కించపరిచేలాగా మాట్లాడి మళ్ళా వివాదంలో అయితే చిక్కుకున్నాడు. ఏ మాత్రం అతనికి ఒక ఫీలింగ్ అనేది లేదు కదా, నవ్విస్తున్నాడు ఏకంగా. కేరళ లిటరేచర్ ఫెస్టివల్, ఆ ఫెస్టివల్లో పాల్గొన్నాడు ప్రకాష్ రాజ్. అందులో రామాయణానికి సంబంధించిన ఒక స్టోరీ చెప్తున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నారు విన్నరు. ఆ కామెంట్స్ అన్ని కూడా చాలా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. రాముడు లక్ష్మణుడు ఉత్తరాది నుంచి దక్షిణాదికి, అది కూడా రావణాసురుడికి చెందిన అడవిలోకి వచ్చిండట. ఆకలైందని రావణుడి తోటలోని ఒక పళ్ళని తిన్నరట. దానికి బిల్లు కట్టాలని శూర్పణఖ అడిగిందట. అప్పుడు రాముడు లక్ష్మణుడు, లక్కీ, రాముడి పేరు లక్కీ, తాము ఇవ్వము, తమ వద్ద లేవన్నారట. డబ్బు లేవు కాబట్టి కనీసం విత్తనాలనైనా నాటిపోవాలి అని అన్నారట. అప్పుడు రాముడు షేక్ హ్యాండ్ ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిండట. దాన్ని చెప్పుకుంటా ఉత్తరాది నుంచి ఎవరు వచ్చినా కూడా దక్షిణాది మీద బలవంతంగా ఏది రుద్దొద్దు. ఇదే స్టోరీ నీతి. ఇది ప్రకాష్ రాజ్ నార్త్ నుంచి వచ్చి హిందీ తమ మీద రుద్దొద్దు, మలయాళం నేర్చుకోవాలట. మళ్ళా బీఫ్ తినొద్దు అని చెప్పడానికి నువ్వెవరు, మేము బీఫ్ బరాబర్ తింటాం, బీఫ్ ఫెస్టివల్ చేసుకుంటాం అని అంటున్నాడు. వన్ నేషన్ వన్ రిలీజియన్ అంటే మాత్రం ఇక్కడ నుంచి దొబ్బేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మాట మీద మాట, వివాదం మీద వివాదం. ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ అయితే చాలా కాంట్రవర్సీ అవుతున్నాయి. ఇప్పుడు అంతటా చర్చకు దారి తీస్తున్నాయి. రాముడు ఉత్తరాది వాడు అనటం చాలా పెద్ద తప్పు. రామాయణాన్ని కామెడీ చేయడం అంతకన్నా పెద్ద తప్పు. రావణుడు కరుణిస్తే రాముడు సేఫ్ అయ్యాడు అన్నట్లు మాట్లాడడం క్షమించరాని నేరం. వన్ నేషన్ వన్ కాన్సెప్ట్ని తప్పుపట్టడం కూడా చాలా పెద్ద పొరపాటు. హిందీ అనేది దేశ భాష. నేర్చుకుంటే ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు. ఇంగ్లీష్ అనేది ప్రపంచ భాష. నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు. రాష్ట్ర భాష ప్రతి రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా నేర్చుకుంటాము. నేర్చుకుంటే రాష్ట్రంలో సేఫ్గా బతకొచ్చు. దీంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. కానీ అన్నీ ఇతనికి కాంట్రవర్సీ. పురాణాలు అతనికి చాలా కామెడీ పీస్లే. మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాని కింద ఏది మాట్లాడినా కూడా అతనికి కామెడీ పీస్లే. అందుకనే ఇప్పుడు ఇతని మీద టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఇతని మీద నోటీస్ పంపించిండ్రు ఇతనికి. ఆ నోటీస్లో ఏం చెప్పిందంటే, ఖచ్చితంగా ఇతరుల మతం కానీ ఇతరుల భావాల గురించి కానీ మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ప్రకాష్ రాజ్ మాట్లాడుతుంటే వందల మంది, అతను మాట్లాడుతున్న మాటలు వందల మంది యూత్ మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళ మైండ్లలో విష బీజాలు నాటుతున్నాడు. వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటున్నారు. సో అందరికీ కూడా బహిరంగంగా
ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి వారం రోజుల లోపు. హిందూ మనోభావాలు దెబ్బతీసే రైట్ ప్రకాష్ రాజ్కి అస్సలు లేదు. మతం వంటి సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు ప్రముఖులు ఇట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మొత్తానికైతే ప్రకాష్ రాజ్ మాటలు చాలా తీవ్ర దుమారం రేపుతున్నాయి, చాలా వైరల్ అవుతున్నాయి. ఎటొచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీయటం, హిందూ యువతను రెచ్చగొట్టేలాగా అతని మాటలు ఉండటం, చివరికి కూడా ఏమన్నాడు ఒకసారి పూర్తిగా విందాం. One nation, one religion, one dialogue. Get lost. Okay, this is our land. Behave yourself. బిహేవ్ యువర్ సెల్ఫ్ మనం చెప్పాల్సిన మాట అందరం కూడా ప్రకాష్ రాజ్కి. సో అదే పని మీద ఉన్నారు. ఎవరు అంటే టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. అతను 1 వీక్లో ప్రకాష్ రాజ్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి అని తప్పకుండా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ భానుప్రకాష్ రెడ్డి 100 కోట్ల పరువు నష్ట దావా కింద దాఖలు చేసిండ్రు. హిందువుల మనోభావాలు కించపరిచే ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించిండ్రు. ప్రకాష్ రాజ్ 1 వీక్ లోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలి హిందువులకి. తక్షణమే ప్రకాష్ రాజ్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. మొత్తానికైతే 100 కోట్ల పరువు నష్టం దావా వేసిండ్రు ఈ భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు. ఈ భానుప్రకాష్ రెడ్డి అయితే ప్రస్తుతం తీవ్రంగా ఫైర్ అవుతున్నారు ప్రకాష్ రాజ్ ఈ లేటెస్ట్ కామెంట్స్ మీద. మీరు కూడా మీ కామెంట్స్ ని తెలియజేయండి. ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇంతకు ముందు కూడా హిందూ పురాణాల మీద కానీ హిందూ దేవుళ్ళ మీద కానీ చాలా సార్లు నోరు పారేసుకున్న పరిస్థితి. అయినా కూడా ఎంత తీవ్ర విమర్శలు వచ్చినా కూడా హిందువుల గురించి కానీ హిందూ యువత నుంచి కానీ ఎంత తీవ్రమైన విమర్శలు వచ్చినా ఇతను ఏమాత్రం భయపడడం లేదు. సరికదా ఒక కామెడీ స్టోరీ చెప్పినట్లు రామాయణుణ్ణి, ముఖ్యంగా రాముడు లక్ష్మణుణ్ణి లక్కీ నిక్నేమ్ పెట్టి లక్కీ అని పిలుస్తాడని ఎంత హేళనగా మాట్లాడిండో అనేది మనం ఈ వీడియోలో చూసాం. మీరు కూడా ఖచ్చితంగా ఖండించే వాళ్ళు ఖండించండి. మీ కామెంట్స్ కూడా మెసేజ్ల రూపంలో తెలియజేయండి.